మరి కేరళ రాష్ట్రం ఎంత అందంగా ఉంటుందండి. చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతి చూడటానికి వెళ్తూ ఉంటారు. అయినప్పటికీ మరి అక్కడ వైనాడు ప్రాంతము, ఆ యొక్క ప్రాంతం అంతా చూస్తే ఆ యొక్క న్యూస్లో చూస్తున్నప్పుడు గుండెలు కరిగిపోతున్నాయండి. అర్ధరాత్రి వాళ్ళు పడుకునేటప్పుడు వాడు అనుకొని ఉండరు, మరి తెల్లారు మేము ఉంటామా లేదా అని వారికి తెలిసి ఉండదండి. ఆ యొక్క వరద కొట్టుకొని రావటము, కుటుంబాలు తల్లిజాడ పిల్లకు లేక పిల్లజాడ తల్లికి తెలియక్షిణమై అతలాకుతలం అయిపోయినటువంటి భయంకరమైన పరిస్థితులు. ఆనాడు సొదొమ గుమర్ర పట్టణాలు అగ్నిగంధకాలు కురవబడి నాశనమైతే, ఈనాడు యొక్క ప్రాంతము యొక్క మరి భయంకరమైన వరద ఉధృతికి అదంతా కూడా కనపడకుండా పట్టణము నాశనం అయిపోయి ఉంటుంది. ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మరి ఈ యొక్క ఉగ్రత దేవుడు ముందుగానే హెచ్చరించి ఉంటున్నాడు. నా రాకడి దినాలలో ఈ విధంగా జరుగుతుందని ముందుగానే దేవుడు తెలియచేసి ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉగ్రత నుంచి తప్పించబడటం కోసము మనమందరము కలిసి